ఏపీ నాయకులు తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొడతామంటే సహించబోమని అన్నారు. ఆంధ్ర ప్రజలతో ఎలాంటి సమస్య లేదని, వాళ్ల నాయకులే ఏది పడితే అది మాట్లాడుతున్నారని, ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని అన్నారు. కుట్రపూరితంగానే తెలంగాణ పదం డిక్షనరీలో లేదని ఇక్కడి నాయకులతో చెప్పించారని ఆరోపించారు. హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఉద్యమకారుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కవిత. ఆంధ్ర నాయకులు తెలంగాణకు రావచ్చు పోవచ్చని, అలాని తెలంగాణ సెక్రటేరియట్ లో గంటె తిప్పుతామంటే కుదరదని చెప్పారు కవిత. 13-14 ఏళ్ళు అందరం సహచరులుగా ఉన్నాం, రోడ్ల మీద కూర్చున్నాం, వంట వార్పులు చేసినాం, అనేక కార్యక్రమాలు మానవహారం కావచ్చు. దానివల్లనే ఇవాళ రాష్ట్రం సాధించుకోగలిగినాం. ఆంధ్ర తెలంగాణ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు మనం ఎప్పుడు విమర్శ చేసినా, మన ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎప్పుడు చెప్పినా ఆంధ్ర ప్రజలు ఏమనేది కాదు. ఎందుకంటే ప్రజలకు మధ్యలో ఎప్పుడు పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఉల్టా ప్రజల మధ్యలో చుట్టరికాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వాదులం మనం ఏ ఒక్క చిన్న విమర్శ చేసినా మన మీద గట్టిగా విరుచుకపడ్డది ఎవరు అంటే ఆంధ్ర రాజకీయ నాయకులు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అదే ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కేంద్ర ఆంధ్రుల గురించి మాట్లాడుతుందని అందరికి అనుమానం రావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మొట్టమొదటి వరుసలో ఏంటిది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం, మన ప్రాంతాన్ని కాపాడుకోవడం, మన ఐడెంటిటీని కాపాడడం కోసం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఏం చేసారు? వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడని. తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్లో తీర్మానం చేశారు. చేయంగానే ఏమైంది? అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ తీర్మానం చేసారు కరెక్టే, కానీ ఇందులో మావిగన్ అంటే మచిలీపట్నానికి, వైజాగ్కి, గుంటూరుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కలుపుకొని అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడుంది, మీరు అక్కడ రాజధాని చేయండి అని ఆయన పొలిటికల్ బాంబేషన్ వీళ్ళ మీద. ఏంగానే ఏమన్నారే, మేము ఇంత పార్లమెంట్ దాకా పోయి చట్టం చేసుకొని వస్తే ఈ పొలిటికల్గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? తెలంగాణల మీద పడి ఏడవాలి. అప్పుడేమైంది? ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు, అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇదని. మహానాడులు ఏం మొదలుపెట్టిరు? తెలంగాణ పదం డిక్షనరీ లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని డిక్షనరీ లేదంటాడా తెలంగాణ పదం? ఏడున్నది తెలంగాణ? రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో, ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి ఇలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత? మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు? మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే, ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి ఫస్ట్.